దర్శించాడు. దావీదు కుమారుడు యెరూషలేము పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని దర్శించాడు. ఈ మార్గాన్ని వెళుతున్నాడని మాట వినబడుతుంది. ప్రేమైన వారు, ఈ రాత్రి మీకు ఒక మాట వినబడుతూ ఉంది. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు ఈ దయాక్షేత్రం అంతా సంచరిస్తూ ఉన్నాడు. ఈ దయాక్షేత్రం అంతా సంచరిస్తున్నాడు. వెంటనే ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించుమని కేకలు వేస్తూనే ఉన్నాడు. కొంతమంది వాడిని గద్దించారు, కొంతమంది వాడు నోరు ముయించాలని ట్రై చేశారు. కానీ ఈరోజు నా జీవితంలో దాటిపోతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను దాటి వెళితే మళ్ళా నా జీవితంలో మార్పు నేను చూడలేను. నా జీవితం అంతా ఇలాంటి చీకట్లోనే బ్రతకాలేమో. ఈరోజు నా చీకటి తొలగాలి. నేను నా దేవుని కోసం వెలగాలి. నా కన్నులతో నా దేవుణ్ణి చూడాలి. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను దాటిపోవద్దు అని కేకలు వేయడం ప్రారంభించాడండి. మన జీవితంలో మనం ఏదేదో చేసేదానికి ఒకవేళ మనకు ఆ సాహసాలు ఒకవేళ ఉండకపోవచ్చు, ఆ స్తోమత ఒకవేళ లేకపోవచ్చు అండి. కానీ పిలవడానికి దేవుడు నోరిచ్చాడు, ప్రార్థించడానికి దేవుడు మనస్సునిచ్చాడు. నీ స్వాధీనం ఉన్న పనిని చేయండి. ఆనాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకించాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎదురుకట్టు నిలిచి పిలిచి అతని దేవుడు బాగు చేశాడు. నేను నమ్ముచున్నానండి, దయాక్షేత్రం అంతా సంచరిస్తున్న దేవుడు మీలో ఒక్కొక్కరి కోసం ఈ రాత్రి నిలబడబోతున్నాడు అండి. మీలో ఒక్కొక్కరి కోసం ప్రభు నిలబడబోతున్నాడు.